హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మనం బయట తెచ్చుకునే పప్పు చకోడీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం ముందుగా పచ్చిశనగపప్పు 1/2 కప్పు తీసుకొని నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి వేసుకొని రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ పోసుకోండి. ఇదే వాటర్లో 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా తెరలే వరకు కాగనివ్వండి. ఇలా నీళ్ళు బాగా కాగిన తర్వాత మనం తీసుకున్న బియ్య పిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని వేడి మీదనే ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగనివ్వండి. ఈ పిండి నానాల్సిన అవసరం లేదు. మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకొని దీని మీద ఇలా దొరలించాలి. ఈజీగానే పప్పు అంటుకుంటుంది. ఇప్పుడు రౌండ్ షేప్లో గ్యాప్ లేకుండా అంటించుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలా రౌండ్ షేప్లో చకోడీలు చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వీటిని వేసుకోవాలి. చకోడీలని ఆయిల్లో వేసిన తర్వాత స్టవ్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ రెండో వాయి వేసేటప్పుడు ఆయిల్ని ఒక 2 నిమిషాలు బాగా వేడవనిచ్చి వేసుకొని కాల్చుకోవాలి. మనం చేసుకునే చకోడీలన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చకోడీలు ఆయిల్లో వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇవి సరిగ్గా కాలకపోతే లోపల మెత్తగా ఉంటాయి, అస్సలు తినలేము. నేను ఇక్కడ కలర్ వేయలేదు, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. మీకు కావాలంటే పిండి కలిపేటప్పుడు కొంచెం కలర్ వేసుకోండి. ఇవి వేడి మీద కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి.
నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.